అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. రుణమాఫీకి నిధులెలా అన్న అప్డేట్ పైన చూద్దాము. సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2,00,000. రైతులందరివి 40,000 కోట్ల అప్పులు స్క్రీనింగ్‌లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం. బ్యాంకుల్లో నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయాల మార్గాలు. కట్ ఆఫ్ తేదీ ఎప్పటి నుంచన్న దానిపైన వీళ్ళు కసరత్తు చేస్తున్నారు. సో, రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా ప్రారంభించిందనమాట చర్యలు. అధికారంలోకి వస్తే 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాటికి సంబంధించి కంప్లీట్ రూపకల్పన అయితే చేస్తున్నారు. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2,00,000 వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39,00,000 మంది రైతులు బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు 40,000 కోట్లున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ మేరకు బకాయిలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం, సకాలంలో 1,00,000 రుణమాఫీ చేయకపోవడంతో రైతుల బ్యాంకులో డిఫాల్టర్లుగా మారిపోయారు. అప్పుల వడ్డీలు పెరిగిపోయాయన్నట్టు తెలుస్తుందనమాట. మొత్తానికి కట్ ఆఫ్ డేటు ఈ డిసెంబరు 7వ తేదీ వరకు తీసుకోవాలా, లేకపోతే ఎప్పటి వరకు తీసుకోవాలన్న దానిపైన పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేయగా బ్యాంకుల్లో అసలు వడ్డీ కలిపి రెన్యువల్ చేశారు. దీంతో రెన్యువల్ చేసుకున్న రైతులు కొత్తగా ఈ ఏడాదిలో అప్పులు తీసుకున్నట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ డిసెంబర్ 7వ తేదీన కట్ ఆఫ్ తీసుకుంటే పాత అప్పులు, కొత్త అప్పులు, వడ్డీలు అన్నీ లెక్కలోకి వస్తాయి. పైగా 2,00,000 వరకు రుణమాఫీ చేస్తే ఎక్కువ మంది రైతులు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందుతారు. ఏకకాలంలో చేస్తే అంతా రుణ విముక్తులు అవుతారు. సో, చూసుకోవచ్చు ఒక్కో కుటుంబానికి 2,00,000 వరకు వీళ్ళైతే రుణమాఫీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వడగట్టి ఈ స్క్రీనింగ్ పద్ధతి, రూపకల్పన ఇవన్నీ చేసి మాక్సిమం మనకి డిసెంబర్ 28 లోపల వీటిపైన ఒక తీపి కబురు అయితే అందించే అవకాశాలు ఉంటున్నాయి రైతులకు. అండ్ రైతు బంధుకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏందంటే రైతు బంధుకు సంబంధించి మీకు రైతు బంధు అర్ధ ఎకరా, ఎకరా వాళ్ళకి పడినాయి కదా! వాళ్ళు పడితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. పడని వాళ్ళు మాత్రం ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మీకు పడకపోతే లైక్ చేయండి. అండ్ డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.